డెవిల్ ఎలా ఉందన్న సినిమా? సూపర్ ఉంది సినిమా. ఈ ఇయర్కి స్టార్టింగ్ హిట్ కొట్టాడు. ఈ ఇయర్ మొత్తం ఇంకా నందమూరి వంశం హిట్లు పడతానే ఉంటాయి లైన్గా. దీని తర్వాత దేవరా పడుతుంది, దాని తర్వాత బాలయ్య బాబు సినిమా పడుతుంది. ఈ ఇయర్ మొత్తం నందమూరి నామ సంవత్సరం. సినిమాలో ఏం చెప్తారన్న? లాస్ట్ సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ రివీల్ చేస్తారు కళ్యాణ్ రామ్. అది సూపర్. ట్విస్ట్ అయితే బాగుంది అన్నది. కొంతమంది మూవీ యావరేజ్ అంటున్నారు. లేదు, మూవీ సూపర్ హిట్. కళ్యాణ్ రామ్ హిస్టరీలోనే ఇది బ్లాక్ బస్టర్. దీని మించిన హిట్ ఇప్పటి వరకు కొట్టలేదు. ఇదే హైలైట్. బాగుంది. కాంబినేషన్ బాగుంది. కాకపోతే ఈ సినిమా అంతా సస్పెన్స్ మీద ఏం జరుగుతుంది అంటే కానీ ఎంతసేపు స్టోరీ మీదే వెళ్తాం కానీ ఎవరు యాక్టింగ్ అసలు చూడదు. కళ్యాణ్ రామ్ ఉన్నారా ఎవరున్నారా అని చూడదు. యాక్చువల్ మొత్తం స్టోరీ మీదే వెళ్తుంది. రొటీన్ స్టోరీ అంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ రాలేదు. ఇంకా అంతో ఇంతో ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఒక్కటే అనిపిస్తుంది. ఎలా అనిపించింది? పీరియాడిక్ ఫిల్మ్ కదా ఇది. అవును, ఎలా అనిపించింది? మార్క్ ఖచ్చితంగా ఉంది. మీకు నచ్చిన పాయింట్స్ ఏంటన్నా మూవీలో? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఒకటి, ఆ స్టోరీ సస్పెన్స్ లాస్ట్ లో రివీల్ చేస్తారు అదొకటి. పార్ట్ 2 ఉండొచ్చు అనుకుంటున్నాం. మరి లాస్ట్ లో నేతాజీతో కలిసి వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఏం చేస్తారు అనేది పార్ట్ 2 ఉండొచ్చు. బింబిసారాతో కంపేర్ చేసుకుంటే బింబిసారా కంటే బాగుంది సినిమా. అదొక వే సినిమా, ఇది ఒక వేలో వెళ్తుంది. కానీ దానికంటే సాంగ్స్ 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి. కానీ ఆ స్టోరీలో కలిసిపోతే పర్టికులర్గా ఇవి సాంగ్ అన్నట్టు ఉండవు. 10కి అయితే నేను 8 ఇస్తాను. ఓకే.